వస్తుంది? మంచిదమ్మా, ఏదో పని చేసుకుంటే ఆదాయం వస్తుంది, జీవితంలో వెసులుబాటు వస్తుంది. నువ్వేం చేస్తావా? ఆటో డ్రైవర్ సార్. ఆటో డ్రైవర్. ఏం చెప్పు, మీ ఎంతమంది పిల్లలు, ఏంటి ఇల్లు? నాకు 2 పిల్లలు సార్. పెద్ద బాబు MBA చేశారు సార్. చిన్నబాబు నాకులాగా ఆటో తోలుతాడు సార్. చదువు అవ్వలేదు సార్. చదువు రాలేదా? చదువు రాలేదు సార్. చదువు రాలేదా? నువ్వు చదివించలేదా? లేదు సార్, నేను చదివిస్తామనే ప్రయత్నం చేశాను సార్. వాడికి అవ్వలేదు సార్. అబ్బలా కాదు, ఇంట్రెస్ట్ లేదు. నువ్వు మోటివేట్ చేయలేకపోయావు, చెప్పలేకపోయావు. ఇవాళ మీ జన్మదిన పుట్టినరోజు సందర్భంగా మీతో పాటు మేము ఇలా కలిసి ఇది చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను సార్. అసలు థ్యాంక్ యూ. అన్నా క్యాంటీన్ వల్ల లాభం ఏంటి? బయట అయితే 150 రూపాయలు అలా పెట్రోల్ వస్తుంది అలా అవుతుంది సార్. బయట భోజనం చేయాలంటే ఇప్పుడు 5 రూపాయలకి కడుపు నిండా తింటాను. భోజనం కూడా టేస్టీగా ఉంటుంది. క్యాంటీన్ హైజీనిక్గా ఉందమ్మా, ఇది పరిశుభ్రంగా ఉంటుందా? నేను వచ్చాను కాబట్టి చేశారా? నువ్వు ఎన్నిసార్లు వచ్చావమ్మా ఇప్పటికి? 20 సార్లు వచ్చుంటావు. ఎప్పుడు వచ్చినట్టునే ఉంటుందా? నువ్వు కూడా రోజు వస్తామ్మా. మీకు ఆటో డ్రైవర్స్కి ఎక్కడ చూసినా అన్నా క్యాంటీన్ ఉన్నాయి కదా, ఎక్కడ కావాలంటే అక్కడ పోవచ్చు కదా. నువ్వేం చేస్తామా? 10th క్లాస్. నీకు ఎట్లా ఉపయోగపడుతుంది ఇది? ఏమ్మా? స్కూల్లో బాగా చెప్తున్నారా? ఏం కావాలనుకుంటున్నావు? పోలీసు కావాలనుకుంటున్నావా? ఏంటి పోలీసు అయితే అందరిని కొట్టొచ్చానా? అందరికి రక్షణగా ఉంటావా లేకపోతే అందరి మీద పెత్తనం చేస్తావా? ఓకే. నన్ను కదమ్మా పోలీసులు. రోడ్లు బాగున్నాయమ్మా. రాష్ట్రం అంతా 76 లక్షలు ఇచ్చి ఫ్రీగా పెట్టేట్టుగా అరేంజ్ చేశారు. ఆవిడని ఆదర్శంగా మీరు కూడా ఆడవాళ్ళందరూ పనిచేయాలి, డబ్బులు సంపాదించాలి. మగవాళ్ళే కదా, ఆడవాళ్ళు కూడా సంపాదించాలి. బయటకు వచ్చినప్పుడు బడుగు బలైన వర్గాలకు ఇదే ఆధారం. ఎందుకంటే అదే హోటల్కో రెస్టారెంట్ చాలా 100
భోజనం అన్నీ కదా ఇక్కడ 5 రూపాయలు అంటే అక్షయ పాత్ర కూడా బాగా చేస్తున్నారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, అనుభవం ఉంది. ఇది కూడా బాగా వచ్చింది, అన్ని రకాలు ఇదే మరి ఉంది. ఇది కొంచెం కాంపౌండ్ వాళ్ళు పెట్టి పరిశుభ్రంగా ఉంది, నీట్గా ఉంది. మామూలు హోటల్స్ కూడా మరి ఉండవు. చాలా సంతోషం. ఎక్కడిక్కడ రద్దీగా ఉంటాయి హోటల్స్లో, ఇక్కడ ప్రశాంతంగా హైజీనిక్గా చెట్లన్నీ కూడా ఏమ్మా యా అన్నీ కూడా పద్ధతి ప్రకారం పోసుకునే పని లేకుండా తీసుకోండి తీసుకోండి ఇస్తాను. నాన్న నాన్న నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఉండలే రండమ్మా, రండి మీరు. ఏంటమ్మా మీరేం చేశారా? గుడ్, చాలా సంతోషమ్మా. ఓకే, నమస్కారం ముగ్గురికి. ఓకే మా గుడ్. రామ్మా. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ అమ్మా. బాగా చదువుకుంటున్నావా? హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ మెట్రా. పట్టుకో ఇట్రాబు, ఆ పక్క రాబు, నువ్వు ఇట్రా. ఓకే అమ్మా, ఏం చదువుకుంటున్నావు? ఎన్నో క్లాస్? బాగా చదువుకో, సరేనా? చేస్తామండి, మాకు ఓకే అమ్మా, మేము చేస్తామండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ సురేష్ మీడియా కాన్ఫరెన్స్ ఇక్కడ మీడియా ఏమైనా పెట్టారా బయట ఇవ్వడానికి? బయట ఉందా? హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సురేష్ థ్యాంక్ యూ. So with the 76 lakh today's entire food we will be able to do free of cost. Yeah. Thank you, madam. That's good. In the beginning. Thank you అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నమస్కారం 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 నమస్కారం. రండమ్మా, రండి, అందరూ రండి. రాము, థ్యాంక్ యూ అమ్మా, అందరికి అభినందనలు. హ్యాపీ బర్త్డే సార్. అభినందనలమ్మా, అందరికి ధన్యవాదాలు, అభినందనలు. చాలా సంతోషమమ్మా. Sir, happy birthday, very happy returns of the day, and may you live up to 147. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, కానీ చాలా దూరం వెళ్ళాలి. Happy birthday. నమస్కారం. ఏమ్మా, బాగున్నావా? బాగున్నారా? జరిగిమ్మా, జరిగి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. నువ్వు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ వరకు వస్తావా?